ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచారు. రాత్రి 8 గంటలు దాటినా చీకట్లో కనీసం లైట్లు కూడా లేకుండానే మగ పిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించడం గమనార్హం. దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దృశ్యాలే చూసినాం. ఇక ఇదే అంశానికి మాట్లాడటానికి మనతో పాటు బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ఎర్రొల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి లైట్లు లేకుండా అంతసేపు ఉంచడం ఇది ఎంతవరకు కాంగ్రెస్ కి ముగింపు అని మనం అనుకోవచ్చు ఒక రకంగా? మేడం, ఇది ఇందిరమ్మ రాజ్యాంగం కాదు మేడం, ఇది ధృతరాష్ట్ర రాజ్యాంగ పాలనలాగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ధృతరాష్ట్రుని కౌగిలి అంటారు కదా, ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు నిరుద్యోగులందరినీ, ఎవరైతే డిఎస్సీ చదివేవాళ్ళు కానీ గ్రూప్స్ చదివేవాళ్ళు కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, పార్టీ సెక్రటరీకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, లైబ్రరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పడం జరిగింది. అయినా నమ్మకం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా స్వయంగా తీసుకొచ్చి విద్యార్థులతో ఛాయ్ పే చర్చ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి నిరుద్యోగుల్లో కూడా ఆ రోజు ఒక భరోసా నింపే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు చేసిర్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, డిసెంబర్ 9 తారీఖే మీకు క్యాబినెట్ లో డిసిషన్ తీసుకొని మెగా చేసి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ రోజు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి, గతంలో కేసీఆర్ గారు 5,000 పోస్టులు ఇస్తే ఆ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసే విధంగా వేసి ఎగ్జామ్ పెట్టకుండా వేసి మళ్ళీ ఇవాళ వీళ్ళకి అదనంగా ఒక 5,000 పోస్టులు ఇచ్చి ఇగో ఇదే డిఎస్తో దీంతో మీరు సరిపుచ్చుకోండి అనే విధంగా ఇవాళ చేయడానికి ప్రతి ఏ ఒక్క నిరుద్యోగి కూడా దీన్ని ఒప్పుకోవడం లేదు. అందుకనే ఇవాళ విద్యార్థులు, ఏ విద్యార్థి సంఘాలు కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎవరు కూడా పిలుపు ఇవ్వకుండా ఈ డిఎస్సి అభ్యర్థులే ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే స్వచ్ఛందంగా స్వయంగా ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్డింగ్ ఇవాళ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ వచ్చిన విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా కూడా పోలీస్ హెడ్ క్వార్టర్లో పెట్టి వాళ్ళు నిర్బంధించి ఈ రకంగా వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. అవును, మీరు నిజంగా మేము నిరుద్యోగం మోసం చేసామని చెప్పి బహిరంగంగా ఒప్పుకోండి. మీకు ఉద్యోగాలు భర్తీ చేసే చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ పార్టీకి లేకపోతే, ఈ ప్రభుత్వానికి లేకపోతే మా తప్పైంది క్షమించండి, మనం రెచ్చగొట్టినాం కాబట్టి క్షమించండి చెప్పి ఈ రాష్ట్రంలోని పట్టభద్రులందరికీ, చదువుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ మిగతా మంత్రులు చాలా మంది కూడా ఇవాళ గ్రామాల్లో రాబోయే రోజుల్లో ఎవరు కూడా గ్రామాలలో తిరగలేని పరిస్థితి వస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.